హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ అసలు ట్విస్టులు ఎలా ఉంటాయి, దీంట్లో ఎన్టీఆర్ అన్న డబల్ రోల్ ఎలా ఉంటుంది, అలాగే ఈ మూవీ స్టోరీలు ఏంటి, సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఏంటి, అదే కాకుండా ఈ మూవీలో ఎలా ఉండబోతుంది, ట్విస్టులు, సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి, జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండింగ్ దాకా చూడండి, మంచి రసపత్రంగా ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు వీడియోలో అయితే ఎంటర్ అవుతాం భయ్య. విషయం ఏంటంటే ఎన్టీఆర్ అన్న మరియు సైఫ్ అలీ ఖాన్ వీళ్ళనమాట, అంటే ఒక ఊరు, సముద్రం మధ్యలో ఒక ఊరు ఉంటుంది. అయితే వీళ్ళ పని ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద షిప్లు వస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర అనమాట. దీంట్లో ఎన్టీఆర్ అన్న ఫస్ట్ మనకు చూపిస్తారు. ఎన్టీఆర్ అన్న, సైఫ్ అలీ ఖాన్, అలాగే చాలామంది ఉంటారు. వాళ్ళది ఒక గ్యాంగ్ అనమాట, ఆ ఊరిది ఒక గ్యాంగ్. వీళ్ళనమాట సముద్రంలో దొంగల, మనకైతే ఎన్టీఆర్ అన్న రోల్ కూడా దొంగలాగే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనబడుతుంది. అయితే వీళ్ళందరూ అనమాట ఆ ఊర్లోంచి, అంటే ఆ షిప్లోంచి అనమాట దొంగతనం తీసుకొని వచ్చిందని బయట అమ్ముకుంటూ ఉంటారు. ఇది ఫస్ట్ హాఫ్లో మనకి చూపిస్తారు క్లారిటీగా. అయితే ఇలా చేస్తుంటారు, అంటే అందరూ ఒక మాదే ఉంటారు, ఒక విధంగానే ఉంటారు అందరూ ఆ ఊరోళ్ళు. అదే కాకుండా ఇప్పుడు ఎన్టీఆర్ అన్న లేని టైం చూసనమాట. అయితే ఇది ఇప్పుడు దాకా ఆగుదాం. ఇక ఈ మూవీలో ఇంకో రూల్ ఏంటంటే, ఈ ఒకవేళ ఒకరిని మించి ఒకరు ఉండాలి, ఒకళ్ళ మాట, అంటే మన అందరి మీద ఒక మనిషి ఉంటారు, ఆ మనిషి చెప్పింది మనం వినాలి అంటే ఆ మనిషి అనమాట కుస్తీ పోటీలో అనమాట నెగ్గాలి. అలాంటి రూల్ ఈ మూవీలో ఉంటుంది. అయితే సైఫ్ అలీ ఖాన్ మరియు ఎన్టీఆర్ అన్న వీళ్ళిద్దరూ ఒకే టీంలో అన్నదమ్ములాగే ఉంటారు. అంటే ఒక టీం లాగా వీళ్ళు మంచి దొంగతనం, వీళ్ళు మంచి క్రాజీగా అనమాట దొంగతనం మంచిగా చేస్తూ ఉండనమాట. ఎన్టీఆర్ అన్న లేని టైం చూసి సైఫ్ అలీ ఖాన్ అక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తాడు, అంటే క్యాప్టెన్లని. ఎన్టీఆర్ అన్నకు అలా చంపడం ఇష్టం ఉండదు చెప్పాలంటే. దాని కారణంగా ఎన్టీఆర్ అన్నకు మరి సైఫ్ అలీ ఖాన్కు కొద్దిగా వివాదం అయితే వస్తుంది, గొడవ. అయితే నా మాట వినాలని సైఫ్ అలీ ఖాన్, నా మాట వినాలని ఎన్టీఆర్, వీళ్ళిద్దరి కాంబినేషన్ అనమాట ఒక భారీ ముష్టి యుద్ధం అయితే ఉంటుంది. ఆ యుద్ధం అనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ నైట్ మొత్తం 24 అవర్స్ అయితే ఉండబోతుందంట. ఆ రకంగా పిచ్చిగా కొట్టుకుంటారంట. అయితే దాంట్లో అనమాట మన ఎన్టీఆర్ అని అయితే నెగ్గుతాడు. దాని కారణంగా ఎన్టీఆర్ అని చెప్పిందే ఆ ఊరోళ్ళు వినాలి. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఏం చేస్తాడు అంటే, ఎన్టీఆర్ అని ఎప్పుడెప్పుడు చంపాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే మీరు చూసే ఉంటారు ట్రైలర్లో, ఇది మంచి గమనించి ఉంటే ట్రైలర్లో ఎలా చంపాలి అనే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదే కాకుండా దీంట్లో దసరా మూవీ విలన్ షైన్ మెయిన్ ట్యాంక్ ఉన్నారుగా, ఆయన అనమాట మనకి ఎక్కడ చూపిస్తారు అంటే ఇంటర్వెల్ సీన్లో. అయితే ఆయన్ని మనకి 3 సీన్ గుర్తే ఉందిగా, ఎన్టీఆర్ ముందు గ్లిమ్స్ వదిలారు భయం చూపిస్తా అని, అక్కడనమాట 3 సీన్లో 0 అలా చూపిస్తారు. అక్కడనమాట ఆ సముద్రం దగ్గర మనకి ఎన్టీఆర్ అన్న ఆయన్ని చంపేస్తారు. చంపేసిన తర్వాత మన ఎన్టీఆర్ అన్న కనబడకుండా వెళ్ళిపోతాడు. అదే మూవీలో హుక్ పాయింట్ పెట్టే భయ్యా. ఆ హుక్ పాయింట్ మీదే మూవీ మొత్తం నడుస్తూ ఉంటుంది చెప్పాలంటే. అలా వెళ్ళిపోతాడు ఆయన, చంపేసి ఠాకూర్ని చంపేసి వెళ్ళిపోతాడు మన ఎన్టీఆర్ అన్న, అంటే ఓల్డ్ ఎన్టీఆర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనమాట ఎన్టీఆర్ వెళ్ళిపోయాడని అంటే భయం పుట్టిస్తా అని చెప్తాడుగా. అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయాక అలా వెళ్ళిన 2-3 సంవత్సరాల దాకా రాడు. అయితే దీంట్లో మనకి ఫస్ట్ ఎన్టీఆర్ని మరియు సెకండ్ ఎన్టీఆర్ని ఒకేసారి చూపించారని నా ఒపీనియన్ అయితే అనిపిస్తుంది భయ్య. ఒకేసారి చూపిస్తే కొద్దిగా దెబ్బ అవుతుందని తర్వాత చూపిస్తారు అని నాకైతే అనిపిస్తుంది. దాని తర్వాత ఆయన వెళ్ళిన చాలా సంవత్సరాల దాకా రాడు. దాని కారణంగా ఇప్పుడు ఈ దొంగలు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఆ దొంగతనాన్ని. అయితే క్లైమాక్స్లో మనకి ఎన్టీఆర్ అన్న మళ్ళీ చూపిస్తాడు ముసుగేసుకొని 2 కత్తులు, అది గుర్తుందిగా. అక్కడ మళ్ళీ ఓల్డ్ ఎన్టీఆర్ని చూపిస్తారు అని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు సెకండ్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ ఎన్టీఆర్ అనమాట సముద్రంలో తోపు, మామూలుడు కాదు. షార్క్తో ఫైట్ చేస్తాడు, అన్ని రకాలుగా వచ్చు సముద్రంలో. కానీ భూమి మీద అయితే భయం, చాలా భయం అనమాట అతనికి. మనుషులు రక్తం అన్నా. అయితే దాంట్లో నుండి ఎలా అంటే వీళ్ళ నాన్న వెళ్ళిపోతాడు. అయితే ఈయన అనమాట అందరూ చులకనగా చూస్తారు. దాంట్లో నుండి భయపడడం ఎలా, మరి మా నాన్న ఎక్కడికి పోయారు అనే దాని మీద అనమాట ఈయన ఇన్వెస్టిగేట్, అంటే అతను వెతుకుతూ ఉంటారు. అప్పుడు అతనికి ఒక మంచి ఇది దొరుకుతుంది. దాన్ని వెతుకుతూ పోయినాక తన భయం మొత్తం వెళ్ళిపోతుంది. ఆ విధంగా సెకండ్ ఎన్టీఆర్ స్టోరీ ఉంటుంది. జాన్వీ కపూర్ అనమాట ఈ మూవీలో అంత బాగా చూపించలేదు చెప్పాలంటే. 2-3 సాంగ్స్కి అంత మెయిన్ సీన్స్ అయితే జాన్వీ కపూర్తో ఉండవు. అదే కాకుండా భయ్య ఆ విధంగా వెళ్ళిపోతూ అతని భయం అనమాట పోతుంది. అయితే ఈ మూవీలో దాదాపు
ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ని చంపరు పార్ట్ 1లో అనమాట. దాదాపు పార్ట్ 2లో కూడా ఆయనది ఉంటుంది. అయితే పార్ట్ 1లోనే పెట్టొచ్చుగా అని మీరైతే అనుకోవచ్చు. పార్ట్ 1లో ఇంకా ఇద్దరు మెయిన్ విలన్ ఉన్నారు. అదే షైమ్ టైమ్ టాకో, అదే కాకుండా బాబిడియోని మనకు చూపించలేదు. ఆయన్ని కూడా చంపేస్తాడు పార్ట్ 1లో. దాని కారణంగా పార్ట్ 2లో సైఫ్ అలీ ఖాన్ స్టోరీ ఉంటుంది పక్కాగా. ఇప్పుడు హైలైట్ సీన్స్ అయితే మాట్లాడుకుందాం భయ్య. షార్ట్ సీన్ బాగుంటుంది. అదే కాకుండా ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న మరి సైఫ్ అలీ ఖాన్ ముష్టి యుద్ధం బాగుంటుంది. అదే కాకుండా రెండో ఎన్టీఆర్ని వెతికే సీన్స్ కూడా బాగుంటాయి. అదే కాకుండా ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఎన్టీఆర్ క్లైమాక్స్లో కనబడతాడుగా, డీ లాంటి కత్తి పెట్టుకొని మరియు కత్తి పెట్టుకొని వస్తాడుగా, అది హైలైట్ సీన్స్ అనమాట. ఇప్పుడు క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ హుక్ అంటే క్లైమాక్స్ మీదే. ఇంటర్వెల్ దాకా స్టోరీ మనకు అంత మంచిగా నచ్చదు. ఇంటర్వెల్ తర్వాత స్టోరీ ఎరగ ఉంటుంది. అదే కాకుండా భయ్య ఎన్టీఆర్ అన్న ఇప్పుడు బయట విషయం మాట్లాడుకుందాం. సెన్సార్ టాక్ అయితే వచ్చేసింది. యూఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీకి. అయితే అందరూ బాగానే ఉన్నారు, కానీ ఎన్టీఆర్ అన్న అయితే కొద్దిగా భయపడుతున్నాడు భయ్య. ఇక విషయం ఏంటంటే, ఈ మూవీకి ప్రొడ్యూసింగ్ చేస్తుంది కళ్యాణ్ రామ్ గారు, అంటే వాళ్ళ అన్నయ్యే. అయితే ఈ మూవీలో పర్సెంటేజ్ అంటే 10%, 25% మన ఎన్టీఆర్ ఉంది. దాని కారణంగా కొద్దిగా భయపడుతున్నాడు. అదే కాకుండా ఈ మూవీకి తెలుగు స్టేట్లో భారీ డిమాండ్ ఉంది. ఇప్పుడు నైజాంలో కావచ్చు, ఇప్పుడు నైజాం అంటే తెలంగాణ, అలాగే ఆంధ్రాలో కావచ్చు మంచి డిమాండే ఉంది. ఇక మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీకి డిమాండ్ లేనిది తమిళ్ మరియు మలయాళం, ఇక బాలీవుడ్లో మంచి క్రేజ్, అంటే మంచిగా ప్రమోషన్ చేస్తారన్నమాట. ఈ మూవీకి మంచి హైపే వస్తుంది. అదే కాకుండా అలా ప్రమోషన్ చేయాలి. ఇప్పుడు మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా కనీసం 3 వారాలు కూడా లేదు. దాని కారణంగా ఇప్పుడు హైప్ ఇస్తూ ఉంటే ఎన్టీఆర్ అన్నకి మంచి లాభాలు వస్తాయి, ఎన్టీఆర్ అన్నకి మరియు వాళ్ళ అన్నయ్యకి. అదే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరే కొద్దిగా క్రేజ్ సంపాదించుకోవాలి. ఇప్పుడు మనకి ఎన్టీఆర్ అన్న ఈ అరవింద్ సమేత మూవీ వచ్చారన్నమాట. 6 సంవత్సరాలు అవుతుంది. దాని కారణంగా ఆయనకి అప్పుడు అన్నమాట అంత డిమాండ్ లేదు, అంత మార్కెటింగ్ కూడా లేదు. అయితే ఇప్పుడు భారీ డిమాండే వస్తుంది. ఒకవేళ ఈ మూవీ ఫ్లాప్ అయితే RRR మూవీ వల్ల, అంటే RRR మూవీలో రాజమౌళి గారి వల్ల అంత మార్కెట్ క్రియేట్ అయింది. ఒకవేళ ఈ మూవీ ఫ్లాప్ అయిపోతే ఎన్టీఆర్ అన్నకి అంత మార్కెట్ లేదని క్లారిటీ వచ్చేస్తుంది. దాని కారణంగా ఈ మూవీ చాలా బాగుండాలని నాకైతే అనిపిస్తుంది. బాగానే ఉంటుంది పక్కాగా. అది మన ఎన్టీఆర్ అంటే. ఒకవేళ దెబ్బేసింది అనుకో, దెబ్బ పడిద్ది, మూవీ షెట్టికి వెళ్ళిపోయిద్ది. ఇదైతే పక్కా. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.